ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఎప్పుడు దేవునికి మహిమ కలుగుతుందని మనం చూస్తే, మనం బహుగా ఫలించినప్పుడు ఏం ఫలించాలి అని వాక్యం ద్వారా మనం చూచినట్లయితే, మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాలి. మార్కు సువార్త 3:8 వచనంలో, గలతీ పత్రిక 5:22లో ఆత్మఫలాన్ని చూడగలుగుతాం. ఆత్మఫలము అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అని ఉంది. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 5:9 వచనంలో వెలుగు ఫలము అనగా సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అని ఫలములు అభివృద్ధికి చూసిన కదా. ప్రభువును నమ్మిన ప్రతి సోదరుడు సోదరి అభివృద్ధి పొందుట ద్వారా, ఫలములు ఫలించుట ద్వారా దేవునికి మహిమ. అందుకే యోహాను సువార్త 15:4 వచనంలో, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపురు అని దేవుడే స్వయంగా మనకు చెబుతున్న మాట. మనం ఫలించుట ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కనుక మనము ఫలించాలి అంటే యేసునందు ఉండాలి. ప్రియులరా, యేసునందు లేకపోతే ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన ద్వారా ఫలించుట ద్వారా దేవునికి మహిమపరచాలి. ఫలించిన దావీదు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని దేవునిని మహిమపరుస్తున్నాడు. మనము కూడా ప్రతినిత్యము దేవుని స్తుతించే వారముగా, మనం బహుగా ఫలించి అభివృద్ధి పొందడం ద్వారా దేవుని మహిమపరిచే వారముగా ఉంటాము. గనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యందు నిలిచియుండి మనము బహుగా ఫలించుదాం. యోహాను సువార్త 15:8లో చెప్పినట్లుగా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని చెప్తున్నారు. కనుక ఆత్మఫలములు, వెలుగు ఫలములు కలిగి మరి ఆత్మీయ స్థితిలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాసములో సడలిపోకుండా మనం ముందుకి సాగిపోయి దేవుని మహిమపరచువారముగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో మనవి చేస్తున్నాను. ప్రార్థిద్దామా. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించుకున్నటకు, నిన్ను ప్రార్థించటానికి, నీ వాక్యాన్ని ధ్యానించటానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు. అవును ప్రభా, నీ యందు మేము నిలిచి ఉంటేనే మేము బహుగా ఫలిస్తామని నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. అవును ప్రభా, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు అని మీరు మాట్లాడుతున్నారు. అందును బట్టి ప్రభా, నీ యందు నిలిచి ఉండి నాయనా నిన్ను మా హృదయంలో నిలుపుకొని నీ కొరకు, నీ మార్గములో నీకు విధేయులై మేము బ్రతికే కృప మాకు దయచేయండి. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మా ప్రియులందరినీ ఆశీర్వదించండి. దినపు ఆశీర్వాదములతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని, అందరికీ దీర్ఘాయుష్ను అనుగ్రహించమని, ఆరోగ్యాలతో నింపి బలపరచమని మా ప్రార్థన మీరు అంగీకరించి జవాబు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.